గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మన సబ్స్క్రైబ్ బటన్ కింద బెల్ అయిన గంటను ఉంటుంది. ప్రతి ఒక్కరు బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయిన గంటను ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. మన తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. అప్డేట్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి. మన వీడియోలో డిఏకి సంబంధించి అదేవిధంగా మధ్యంతర వృత్తికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా సమాచారం అయితే మీకు అందించడం జరుగుతుంది. దీనిని బట్టి పెన్షనర్లకు ఉద్యోగస్తులకు మీకు అవసరమైన ఈ విషయాన్ని తీసుకొని వీళ్ళని త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇటు తెలంగాణలో డిఏకి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్న తరుణంలో ప్రభుత్వం అయితే వారందరికీ కూడా శుభవార్త తెలపడం జరిగింది. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మార్చి 6న అంటే రేపు డిఏ ఐఆర్ అనేది పెన్షనర్లకు చెల్లింపు చూసుకున్నట్టయితే మనకు జనవరి 1 తారీఖు నుంచి దాదాపు జూలై 2వ తారీఖు వరకు ఒక సంవత్సరంలో 2 సార్లు డిఏను పెంచాలని ప్రభుత్వం నుండి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే 2024లో ఈ యొక్క డిఏ అనేది దాదాపు చాలా తక్కువ పర్సెంటేజ్లో అయితే ఉండడం జరిగింది. దీనికి మొన్న జరిగిన ఏపీ కమిషన్ ఆధారంగా మనకు నిర్మలా సీతారాం గారు మనకు ఆల్రెడీ ఫిబ్రవరి బడ్జెట్లో వీటికి సంబంధించిన జీతాలు కానీ పెన్షన్లు కానీ భారీ సంఖ్యలో పెంచాలని కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే అంటే రేపు మార్చి 6న ఈ యొక్క ముందస్తుగా హోలీ పండుగ సందర్భంగా ముందస్తుగానే వారి యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేది అదేవిధంగా మధ్యంతర వృత్తికి సంబంధించిన బడ్జెట్ను రిలీజ్ చేయాలని కూడా పెన్షనర్లకు అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి రేపైతే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి దాదాపు అయితే అందరూ కూడా జమ కావడం జరుగుతుంది. దాదాపు దీనికి సంబంధించి కూడా దాదాపు 541 కోట్ల అయితే బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది. మరి ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై అయితే స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార గెజిట్ అయితే జారీ చేసే దిశగా పెన్షనర్లకు అయితే చెల్లించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇటు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఆసరా పింఛన్లకు సంబంధించి హోలీ పండుగ సందర్భంగా కూడా వాళ్ళందరికీ కూడా 4,16 అదేవిధంగా 6,016 రూపాయలు ఆసరా పింఛన్లకు సంబంధించి త్వరలోనే వాటికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఖరారు చేసి పెరిగిన ఆసరా పింఛన్ అయితే వారి యొక్క ఖాతాలో జమ చేయాలని గారు మన ముఖ్యమంత్రి సీఎం గారు పేర్కొనడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి కానీ అందరూ కూడా వీడియో అయితే షేర్ చేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.